జీహెచ్ఎంసీ ప్రాజెక్టులకి ఆర్థిక ఇబ్బందులు, బిల్లులు ఇస్తేనే పనిచేస్తామన్న కాంట్రాక్టర్లు. కేసీఆర్ ఫ్యామిలీ కోసమే హోర్డింగ్స్ రద్దు జీవో, ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ నేతలు. పివి సంస్కరణశీలిగా చరిత్రలో నిలిచారు, ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. కొత్త రకం వైరస్ పై సిటీ జనంలో చర్చ, మెట్రో రైలులో పట్టని ఫిజికల్ డిస్టెన్స్. సిద్దిపేట పిండి వంటలు, అంకాపూర్ చికెన్, హైదరాబాద్లో ఆర్టీసీ హోమ్ సర్వీసులు. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేనట్టే, కరోనాతో ఇంట్రెస్ట్ చూపిన సిటీ జనం. బల్దియా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఉద్యోగుల జీతాలు భారంగా మారాయి. కాంట్రాక్టర్లకి బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోవడంతో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలే బల్దియాకు గుదిబండగా మారాయన్న వాదన వినిపిస్తోంది. అంతో ఇంతో వచ్చే పనులతో బండిలాగుతున్న జీహెచ్ఎంసీకి కరోనా, వరదలు, ఎన్నికల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో వందల కోట్ల చెల్లింపులు నెలల తరబడి నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరగడంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ట్యాక్సులు వసూలు కాక కార్పొరేషన్ ఇబ్బంది పడుతుంటే కరోనా, వరదల పేరుతో ప్రభుత్వం పన్నుల్లో రాయితీ ఇవ్వడంతో బల్దియా ఆర్థిక స్థితిపై మరింతగా ప్రభావం పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బల్దియా అధికారులు మెయింటెనెన్స్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. గ్రేటర్ పరిధిలో రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశాన వాటికలు, ఫుట్పాత్లు, సీసీ రోడ్లు నిర్మాణం, ఆఫీసుల నిర్మాణాలు లాంటి పనులు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఆగస్టు నుంచి కొందరు, అంతకంటే ముందు నుంచే మరికొందరికి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. బల్దియా మెయింటెనెన్స్ విభాగంలోని కాంట్రాక్టర్లకు ఏకంగా 400 కోట్ల వరకు బకాయి పడింది జీహెచ్ఎంసీ. ఇప్పటిదాకా కాల్లా వేళ్లా పడుతూ వచ్చిన కాంట్రాక్టర్లు ఇక బిల్లులు చెల్లిస్తేనే పనులు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటికే సర్కిల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. గత 8 నెలల నుంచి మేము చేసిన డెవలప్మెంట్ ఫండ్స్కి ఏదైతుందో దానికి ఒక్క పేమెంట్ కూడా ఈ రోజు వరకు రాలే. 8 నెలలైంది, మాకు రూపాయి కూడా జీహెచ్ఎంసీ నుంచి రాలేదండి. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు, మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్లు. ఇప్పుడు మేము చేసింది కూడా అంతా మెయింటెనెన్స్ వర్కే, ప్రాజెక్ట్ వర్క్ మేము ఏది చేయడం లేదు. ప్రాజెక్ట్లో వర్కులు చేసిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరికీ కూడా 24 గంటల్లో పేమెంట్లు జరుగుతున్నాయి. మాకు చిన్న కాంట్రాక్టర్లకి కనీసం 400 కోట్ల రూపాయలు ఆపారు. మేము ఏ రోజు అడిగినా రేపు ఎల్లుండి ఇస్తామంటున్నారు. మేము మా లేబర్ని చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, పేమెంట్ లేక. ప్రతి ఒక్క చోట కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 9 నెలలు మార్చి నుంచి ఇప్పటి వరకు నేను మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నా, ఐఐటి మాన్సును. 9 నెలల నుంచి ఇప్పటి వరకు బిల్స్ లేవు. ఇంటికి పోదామంటే అప్పులోని బాధ, బయట వస్తే లేబర్ వాళ్ళ బాధ. ఈ బాధ తట్టుకోలేని పొజిషన్ ఉంది. ఇంతకుముందు మీరే అన్నారు, తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఢిల్లీకి సురుకు తలగాలంటే గల్లీలల్లో మనం వంట వార్పు చేయాలని అన్నారు. వంట వార్పు చేయాలని చెప్పేసి అంటే నేను కూడా ఒక తోటి కాంట్రాక్టర్గా వంట వార్పు చేసి రోడ్డు మీద 150 మంది 200 మందికి అన్నం పెట్టినోని ఇప్పుడు మేము రోడ్డు పాలు అయిపోయినాం. 2016 నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులతో పాటు జీహెచ్ఎంసీలో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు వేతనాలు సరైన సమయంలో ఇవ్వడం లేదు. నో పే నో వర్క్ అని కాంట్రాక్టర్లు చెబుతుండడంతో గ్రేటర్లో అభివృద్ధి పనులు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఇక బల్దియా కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ నేత గోపాల్. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో దాదాపు 26,500 మంది పనిచేస్తున్నారని, వాళ్ళందరికీ చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలి అన్నారు. ఇప్పటికే హైకోర్టు కొందరిని రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించిందని, మిగతా కార్మికులు కూడా కోర్టుకు వెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం పెంచిన వేతనాలు ఇప్పటికీ కార్మికులకు ఇవ్వలేదన్నారు గోపాల్. అధికారుల నిర్లక్ష్యం వల్లే చాలా మందికి జీతాలు అందలేదన్నారు. అధికారులు స్పందించకుంటే వచ్చే నెల 6 నుంచి బల్దియా కార్మికులంతా సమ్మె చేస్తామని హెచ్చరించారు. 6,000 మందితోటి హైకోర్టుకు పోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఆలోచనతోటి ముందలిగిపోతుంది. 402 మందిని మా జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలోనే నిన్న కోర్టులో హెయిరింగ్ అయింది. హైకోర్టులో అడ్వకేట్ గారు విప్లవ్ సింహారెడ్డి మళ్ళీ హెయిరింగ్ వచ్చి 19 జనవరి 2021 నాడు ఉన్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గతంలో ముఖ్యమంత్రి గారి హెడ్ ఆఫీస్కి వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనబడరు, తెలంగాణ వచ్చిన వెంటనే అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ఉత్తరాలు జారీ చేసి రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఈ హెడ్ ఆఫీస్ సాక్షిగా చెప్పి. కానీ ఈరోజు 7 సంవత్సరాలైనా కూడా రెగ్యులరైజ్ పక్కన పెట్టు. అసలు ఎవరైతే అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మెల్లమెల్ల ఉద్యోగుల నుండి తొలగించే ఆలోచన చేస్తుంది జీహెచ్ఎంసీ.
ఈరోజు చాలామంది డ్రైవర్లను పక్కకు పెట్టారు. మొన్న పెరిగినటువంటి జీతం 3,000 సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. ఇంకా ఇప్పటిదాకా ఇవాళ 23వ తారీఖు ఇప్పటిదాకా జీతాలు రాలేదు. ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి అఘోరమైనటువంటి పరిస్థితిగా మారింది. కానీ ఇక్కడ ఎవ్వరికి కూడా ఎటువంటి బాధ్యత లేకుండా చూస్తున్నారు. హోర్డింగులకు మరణదండనగా ఉన్న జీవో నంబర్ 68ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఇందిరా పార్కు దగ్గర అవుట్డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవ్ హోర్డింగ్ అంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తెచ్చిన జీవోతో 1,00,000 మంది ఉపాధి కోల్పోతారన్నారు నేతలు. హైదరాబాద్ అందంగా ఉండాలని హోర్డింగ్లు రద్దు చేయడం దారుణమన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే హోర్డింగ్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వేరే రాజకీయ పార్టీలకు హోర్డింగ్స్ ఇవ్వద్దు. ఇది గవర్నమెంట్కి మాత్రమో లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఇస్తాం సార్, మీరు ఏమనుకోకండి. సో ఆ రకమైనటువంటి కంట్రోల్ ఈరోజు జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ఈ యొక్క యాడ్ ఏజెన్సీ మీద పెడతారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందుగానే, గతంలో ఎలక్షన్స్ ముందుగానే ఎవ్వరు కూడా మీ స్పేస్ని వేరే పార్టీలకు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. 150 కోట్ల పైగా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈరోజు మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఈ 68 జియో తీసుకురావడంలో మీ యొక్క రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. ఇది మొహమ్మద్ బిన్ తుగ్లకే గుర్తొస్తుంది మనకు. ఇక తుగ్లక్ ప్రభుత్వము, తుగ్లక్ నిర్ణయాలే. రాజకీయ ప్రచారమే కాదు, వ్యాపారానికి, మన టౌన్ పబ్లిసిటీ అందానికి అన్నిటికీ ఉపయోగపడే చిహ్నం. దానిలో లోపాలు ఉంటే చెప్పండి, దీనివల్ల ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేసుకుందాము అని చెప్పండి. ఈ బోర్డులు 60 అడుగుల నుంచి ఎట్టయితే 15 అడుగులకు వచ్చాయో మీరు 3 అడుగులకి వెళ్ళిపోతారు తప్ప అంతకన్నా మించి ఉండరు. అరే జనం చచ్చిపోతున్నారా అంటే కూడా లాక్డౌన్ లో కూడా బార్లు ఓపెన్ చేశారు. బార్లు ఓపెన్ చేస్తారు, అడ్వర్టైజింగ్ రద్దు చేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ ప్రమాదాలు జరుగుతున్న మాట నిజం అక్కడ ఇక్కడ, కానీ ఈ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి 60 ఏళ్ల చరిత్ర ఉంది. 60 ఏళ్లలో ఎంతమంది ఈ ప్రమాదాల్లో చనిపోయారు? దయచేసి కేసీఆర్ గారు లెక్కలు చెప్పండి. ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తుందన్నారు సీఎం కేసీఆర్. దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివన్నారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రికి పీవీకి నివాళి అర్పించే సమయం లేదా అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిరంతర సంస్కరణశీలిగా పివి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన రంగాల్లో పివి నరసింహారావు ప్రవేశపెట్టి అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని ఇప్పుడు దేశం అనుభవిస్తోందని అన్నారు. అంతర్గత భద్రతా వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పివి దృఢమైన వైఖరి, దౌత్య నీతి చూపించారన్నారు. పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తోందన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్ దగ్గర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం, రాజ్యసభ సభ్యుడు కేకే నివాళులర్పించారు. పీవీ దేశానికి దిక్సూచి అన్నారు నేతలు. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి పంపుతామన్నారు. పేద ప్రజలకు భూ సంస్కరణలు తెచ్చి భూమిని అందించినటువంటి ఘనత మన పివి నరసింహారావు గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగడానికి వారు ప్రారంభించినటువంటి సంస్కరణలే భారతదేశం మొదటి స్థానంలో ఉండేటువంటి పద్ధతుల్లో వారు నిర్వహించినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దేశానికి దిక్సూచి చూపించినటువంటి మహా వ్యక్తి యొక్క వర్ధంతి సందర్భంలో వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన కర్తవ్యం, మన విధి, మన బాధ్యత. గొప్ప ఆర్థిక సంస్కరణకర్త గౌరవనీయులు పివి నరసింహారావు గారు. ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కలిసేసి పివి గారికి భరతరత్న ఇవ్వాలని ప్రైమ్ మినిస్టర్ గారిని 30వ తారీఖు లేదా ఫస్ట్ ఈ మొదటి వీక్ జనవరి లోపల మొదటి వారంలో కలవబోతా ఉన్నారు. పివి దేశం గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ కు పీవీకి నివాళి అర్పించే సమయం లేదా అని ప్రశ్నించారు. పీవీ ఘాట్ దగ్గర నివాళులర్పించారు బీజేపీ నేతలు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామన్నారు ఎంపీ అరవింద్. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పివి నరసింహారావు గుర్తొచ్చింది. ప్రేమ ఒలగవలసి బాగా శత జయంతి ఉత్సవాలు ఏజడుతున్న శత జయంతి ఉత్సవాలు హోర్డింగ్ కట్టుకున్నారు, కమిషన్ చంపారు. అంతే ఏడేస్తారు. దానికి ఒక కమిటీ వేసి దానికి చైర్మన్ పెట్టిండు. మళ్ళా ఎక్కడ కూడా శత జయంతి ఉత్సవాల పేరుతోని కోట్ల రూపాయలు జేబులు నింపుకునేది తప్ప, హోర్డింగ్లు పెట్టినది తప్ప ఎక్కడ కూడా కనీసం కార్యక్రమం చేసిన పాపన పోలే. పివి గారి దగ్గర భారతీయతను నేర్చుకోవాలి. పివి నరసింహారావు గారి సమాధి కూలగొడతా అన్నోడు నీ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యి వాళ్ళు చెప్పినట్టు నువ్వు చాపులూసి చేసుకుంటా ప్రభుత్వం నడిపిస్తున్నావు.
నువ్వు పీవీ గారి మీద ఏం దొంగ ప్రేమ ఒలికిపోస్తున్నావా? దేశ చరిత్రలో పివి నరసింహారావు చెరగని ముద్ర వేశారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పివి ఘాట్ దగ్గర నివాళులర్పించారు నేతలు. పివి ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్న లీడర్లు భూ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లనే భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదుగుతుంది. పివి నరసింహారావు గారు వారి కాంట్రిబ్యూషన్స్ ఈ దేశ ప్రజలు కూడా ఎన్నడూ మర్చిపోరని చెప్పి మనవి చేస్తూ, మన గడ్డపై పుట్టడం, ఇంత పేరుగాంచడం, ఈ దేశాన్ని అన్ని దేశాలతో ఒకే సమానంలో ఉంచడం అనేది చాలా మనకు వారు చేసినటువంటి మేలు. ఈ దేశానికి స్టెబిలిటీ తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ ఎకనామిక్ స్టెబిలిటీ. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని బస్టాండ్ సెంటర్లోని పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. పివి దేశానికి గొప్ప సేవల్ని అందించారన్నారు నేతలు. జిల్లాల్లోనూ పివి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తోందనే వార్త నగరవాసులను టెన్షన్ పెడుతోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తున్నారు అధికారులు. అయితే కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్కులు లేకుండా బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కోలుకోకుండా చేసింది. దినసరి కూలీ దగ్గర నుంచి కోటీశ్వర్ల దాకా అంతా పాండమిక్ ను ఎదుర్కొన్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇళ్లకే పరిమితమైన జనం ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్దగా లాభాలు లేకపోయినా ఇల్లు గడిచేందుకు బిజినెస్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో వార్త పేద మధ్యతరగతి ప్రజల్ని వణికిస్తోంది. అదే కరోనా సెకండ్ వేవ్. జనంలో కొత్త రకం కరోనా పట్ల కూడా టెన్షన్ పట్టుకుంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కొత్త రకం కరోనా వణికిస్తోంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూకే నుంచి మన దేశానికి అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేశారు అధికారులు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన 8 మందిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేశారు అధికారులు. దీంతో నగరవాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కరోనా వచ్చిన మొదట్లో అందరూ జాగ్రత్తలు పాటించారు. ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్స్, మాస్కులు మస్ట్గా వాడారు. కేసులు తగ్గడంతో కరోనా రూల్స్ లైట్ తీసుకుంటున్నారు జనం. ప్రస్తుతం కొత్త రకం వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య శాఖ అధికారులు. మీరు దయచేసి ఈ పండుగలు కానివ్వండి, ఈ కొత్త సంవత్సర వేడుకలు కానీ జరుపుకోండి. బట్ ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో అవి మాత్రం మీరు మర్చిపోకుండా అవి పాటిస్తూ మీరు జరుపుకోండి. ప్రస్తుతం దేశంలో స్ట్రెయిన్ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్త వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ వార్తల్ని ప్రజలు నమ్మొద్దని సూచించింది. మరోవైపు కొత్త వైరస్ మన దేశంలోకి రాకుండానే కట్టడి చేయాలని కోరుతున్నారు సిటీ జనం. అసలు కరోనా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో కరోనా ఉంది, దానికి ఎవరు భయపడట్లేదు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ మాస్క్ కూడా అసలు పెట్టుకోవట్లేదు. ఇంకా కొత్త వైరస్ గురించి ఎక్కువ మందికి అయితే ఏం తెలియదు. కొత్త వైరస్ గురించి ఏదో కొంతమందికి తెలుసు కాబట్టి అంత ఏం భయం కనిపించట్లేదు ఎవరు ప్రజల్లో. కొత్త వైరస్ వచ్చినా కూడా మనం ఎదుర్కొని దాన్ని ఎట్లనైనా క్యూర్ చేస్తారు అన్న ఒక నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. అయినా ఇది స్ప్రెడ్ అవ్వదు అనిపిస్తుంది, ఎందుకంటే బ్రిటన్ నుంచి ఇంకా అందరు ఇక్కడికి రాకుండా ఇప్పుడే స్టాప్ చేస్తున్నారు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవ్వదు అనిపిస్తుంది. న్యూస్ వినగానే చాలా భయం వేసింది, బట్ ప్రజల్లో అయితే ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వైరస్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఇది కూడా పోతుందిలే అన్నట్టుగానే ఉన్నారు చాలా మంది కేర్లెస్. కరోనా వైరస్ కొత్త రకం యూరప్ ని వణికిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖలను వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. ప్రైవేట్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల రేట్లను కూడా తగ్గించింది ప్రభుత్వం. సిటీ మెట్రోలో కరోనా నిబంధనలను లైట్ తీసుకుంటున్నారు ప్రయాణికులు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్కులు లేకుండా జర్నీ చేస్తున్నారు. రష్ పెరగడంతో బోగీలో మాకింగ్ వేసిన సీట్లలో కూర్చుంటున్నారు. మెట్రో అధికారులు కూడా కరోనా సేఫ్టీపై జాగ్రత్తలు మరిచారు. దీంతో క్రౌడ్ మేనేజ్మెంట్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు ప్రయాణికులు. కరోనా లాక్డౌన్ తర్వాత కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తో హైదరాబాద్ లో మెట్రో సేవలు తిరిగి ప్రారంభించారు. మొదట్లో తక్కువ రష్ కనిపించింది, కానీ సిటీలో రోడ్లపై ట్రాఫిక్ పెరగడంతో చాలా మంది మెట్రోలో ట్రావెల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెట్రో ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు సేఫ్టీ ప్రికాషన్స్ అమలు చేశారు, కానీ ప్రయాణికులు మాత్రం ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదు. మెట్రో బోగీల్లో పీక్ అవర్స్ లో పబ్లిక్ రష్ ఉంటోందని, రష్ మానిటరింగ్ చేయడంలో మెట్రో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటున్నారు ట్రావెలర్స్. ట్రైన్ ఏమో మెట్రో సర్వీస్ బాగుంది, కన్వీనియంట్, కానీ జనాలు పాటించాలి. వాళ్ళు కంటిన్యూస్గా అనౌన్స్ చేస్తుంటారు, డిస్టెన్స్ పాటించండి, మాస్క్ వేసుకోండి, గ్లౌజులు వేసుకోండి, దూరం పాటించండి. జనాలు పాటించరు, అది ప్రాబ్లం. ప్లస్ వాళ్ళు కూడా ఒక మనిషి ఎక్కి దాంట్లో మానిటర్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు లోపల ఇంటర్నల్గా కొన్ని స్టిక్కర్స్ పెట్టారు,
ఆ స్టిక్కర్స్ కంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కే ట్రావెల్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని సేఫ్టీ థింగ్స్ బాగానే ఉన్నాయి. ఏది టెంపరేచర్ మీటర్స్ మానిటర్స్ అవి కూడా మంచి నీట్గా పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇంటర్నల్గా రష్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ట్రాఫిక్ ఇప్పుడు కంపేర్ టు బస్సెస్ చూసుకుంటే మెట్రోనే చాలా బెటర్ అండి. కరోనా సెకండ్ వేవ్ చాలా దేశాలను వణికిస్తోంది. కొన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నాయి. ఇలాంటి టైంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో రైళ్లలో మాత్రం చాలా మంది సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదు. మెట్రో బోగీల్లో మార్కింగ్ సీట్లలో కూర్చోవటం, మాస్కులు పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారని, అయినా మెట్రో సిబ్బంది ఫైట్ వేయటం లాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు ప్రయాణికులు. సో ఇప్పుడు శానిటైజర్స్ అయితే అన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు మెట్రోలో కూడా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం పబ్లిక్ పెరిగారు, కానీ గవర్నమెంట్ కూడా కొంచెం టేక్ కేర్ తీసుకుంటున్నది. ఇంతకుముందు అంటే మెట్రోలో ఆల్టర్నేట్గా కూర్చున్న వాళ్ళు, కానీ లాస్ట్ 15-20 డేస్ నుంచి అది పోయింది. అది ప్రతి ఒక్కరు నించొని కూడా ఉంటున్నారు. పబ్లిక్ అయితే డిమాండ్ పెరిగిపోయింది, ఆల్మోస్ట్గా ముందులాగా లేదు. లాక్డౌన్ ముందు మెట్రో బోగీల్లో రోజుకు 1000 ట్రిప్స్ తో దాదాపు 4 లక్షల మంది ట్రావెల్ చేసేవారు. మొదట్లో 10 నుంచి 15,000 మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. ప్రస్తుతం రోడ్ ట్రాఫిక్ పెరగడంతో చాలా మంది మెట్రోలో ట్రావెల్ కు ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో ట్రైన్లో 1000 సీట్ల కెపాసిటీ ఉన్నా కరోనా కారణంగా ఒక కోచ్ లో 100 మంది చొప్పున 3 బోగీల్లో 300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి భిన్నంగా రష్ ఎక్కువగా ఉంటోంది. ట్రాఫిక్ నుంచి తప్పించుకుందామని మెట్రో ఎక్కితే ఇక్కడ చాలా మంది ప్రికాషన్స్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. అధికారులు మెట్రోలో క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇన్స్టంట్ లోన్ యాప్స్ పూర్తిగా ఇల్లీగల్ అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. వాటికి లోన్లు ఇచ్చేందుకు పర్మిషన్స్ కూడా లేవని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాంటి సంస్థలకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వొద్దని ప్రజలను అలర్ట్ చేసింది. ఆన్లైన్ లోన్ యాప్స్ దారుణాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. తెలంగాణ సహా దేశంలో అనేక చోట్ల వచ్చిన కంప్లైంట్స్తో చర్యలు స్టార్ట్ చేసింది. ప్రజలెవరూ అలాంటి యాప్ల వలలో పడొద్దని సూచించింది. పర్సనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, కేవైసీ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉన్న బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల దగ్గర మాత్రమే లోన్స్ తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. యాప్స్ ద్వారా ఆన్లైన్లోనే ఇన్స్టెంట్ లోన్స్, వడ్డీలతో వేధింపులు, ఆత్మహత్యలు, వీటన్నింటి వివరాలు రిజర్వ్ బ్యాంకు చేరాయి. తెలంగాణలో వందల సంఖ్యలో బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. బాధితుల కంప్లైంట్స్ పై దర్యాప్తు చేసిన పోలీసులు 2 కమిషనరేట్ల పరిధిలో 20 మందికి పైగా అరెస్టు చేశారు. సోదాల తర్వాత ఆయా సంస్థలు రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండానే లోన్స్ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తమ దర్యాప్తునకు సంబంధించిన రిపోర్ట్ను హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు రిజర్వ్ బ్యాంక్ అందించారు. ప్లేస్టోర్లో కుప్పలు తెప్పలుగా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ వివరాలు ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. రూల్స్ కు వ్యతిరేకంగా లోన్ యాప్స్ పనిచేస్తున్నాయని, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ జనాన్ని వేధిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అనుమతి లేని యాప్స్ కారణంగా కొందరు చనిపోయారని ఆర్బీఐకి తెలిపారు పోలీసులు. హైదరాబాద్ పోలీసుల రిపోర్టుతో ఆన్లైన్ లోన్ యాప్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆరా తీసింది. ఈ యాప్స్ అన్ని ఇల్లీగల్ అని ప్రకటించింది. పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ లాంటివి కలెక్ట్ చేయడం అక్రమమని ప్రకటించింది. ఇలాంటి మోసాలపై ఆర్బీఐ ఫిర్యాదుల పోర్టల్ను సంప్రదించాలని చెప్పింది. లేదంటే లోకల్ పోలీసులకు గానీ కంప్లైంట్ చేయాలని సూచించింది. బ్యాంకులు కాకుండా తమ దగ్గర రిజిస్టర్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు మాత్రమే లోన్స్ ఇచ్చే అధికారం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో మరో బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. పోష్ నోష్ పేరుతో ఓపెన్ చేసిన ఈ లాంజ్ బార్లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు స్పెషల్ థీమ్ అంబియన్స్ ని ఏర్పాటు చేశామన్నారు బార్ నిర్వాహకులు. తమ దగ్గర స్పెయిన్, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి 8 దేశాలకు చెందిన టాప్ బ్రాండ్ వైన్స్ తో పాటు ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు చెందిన షాంపైన్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీలంకకు చెందిన బార్ టెండర్ వరల్డ్ ఛాంపియన్ సెబాస్టియన్ తమ దగ్గర వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.
Everest is a brand as well as it is Everest Hotels and Resorts. This is brand itself is going to be the name of the hotels. We are ready with the hotel. Our final setups are happening. Most probably in next 15 days we'll be having a small testing procedures. After that we'll be coming up. And place గురించి చెప్పాలంటే we have great collection of wine and we also we are specialized in cocktails. Cocktails, our head bartender is from Sri Lanka. He also participated in many world championships. So he's very well versed with the cocktails and మీరు ఖచ్చితంగా వచ్చి cocktails try చేయాలి because we it's included a lot of products from different countries. So ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ కమింగ్ టు ద ఫుడ్ కూడా we are including a wide variety of cuisine from Vietnam, Europe and Spain and England. So మా బార్ బేసికలీ వీ వాంట్ టు కీప్ ద బార్ as the main face of it అండి. సో వీ హ్యావ్ మన మిక్సాలజీ అనేది మేము ప్రమోట్ చేస్తున్నాము. మిక్సాలజీ అంటే ఇట్స్ నాట్ నార్మల్ కాక్టైల్స్. సో మా సిరప్స్ కూడా వీ కుక్ ఇట్ అనమాట. మేము జామ్స్ కానీ దాంట్లో వాడే సిరప్స్ కానీ బిటర్స్ కానీ అన్నీ మేము కుక్ చేస్తామండి. వీ డోంట్ బై ఇట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. వీ కుక్ ఇట్, మేక్ ఇట్ సస్టైనబుల్. ఇంకా అది మా కాక్టైల్స్లో మేము సర్వ్ చేస్తున్నాము. దట్ ఈస్ అవర్ మెయిన్ ఫ్రంట్. హ్యావింగ్ సెడ్ దట్ మా కిచెన్ కూడా అంతే ఫోకస్ చేస్తున్నాము మేము. ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలన్నారు మాజీ మంత్రి శంకర్రావు. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీదే అధికారమన్నారు. 6.5 మోదీ ఎన్నో సంస్కరణలు చేశారన్నారు శంకర్రావు. మోదీ కరోనాను సమర్థంగా కట్టడి చేశారన్నారు. జీఎస్టీ, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ తొందరగా కోలుకునేలా చేయడంలో విజయం సాధించారన్నారు. అందుకే మోదీకి భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశానన్నారు. మోదీ పేరు గిన్నిస్ బుక్లోనూ చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తాను బీజేపీలో చేరనని చెప్పారు శంకర్రావు. To the highest civilian award, Bharat Ratna of the country, to the beloved Honorable Prime Minister Sri Narendra Modi ji, especially in view of the epidemic COVID. Provoking decisions and directives have put India on the world map, making him a force to reckon with, particularly in matters concerning in global issue. His hard work deserves the highest civilian award of India as the most honorable Prime Minister. He is eligible for the Guinness Book of World Records. సిద్దిపేట పిండి వంటలు, కరీంనగర్ సక్కినాలు, అంకాపూర్ చికెన్ ఏది కోరుకుంటే అది పార్సల్ సర్వీసుల ద్వారా హైదరాబాద్లో ఆర్డర్ చేసిన వాళ్ళ ఇంటికే అందిస్తామంటోంది ఆర్టీసీ. ఆదాయం పెంచుకోవడానికి ప్రారంభించిన కార్గో పార్సల్ సర్వీసులకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లోనే మొదలుపెట్టిన హోమ్ సర్వీస్ రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది ఆర్టీసీ. ఆర్టీసీ సమ్మె, కరోనా లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటోంది. ప్రయాణికులతో బస్టాండ్లు సందడిగా కనిపిస్తున్నాయి. టికెట్స్ ద్వారా ఆర్టీసీకి రోజుకు 10 కోట్ల ఆదాయం వస్తోంది. మరోవైపు కార్గో, పార్సిల్ అండ్ కొరియర్ సర్వీసులు ఊపందుకుంటున్నాయి. ప్రారంభించిన తక్కువ సమయంలోనే 14,30,000 పార్సిల్స్ ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు రాబట్టింది. మరోవైపు కార్గో సర్వీసుల ద్వారా మరో 4.5 కోట్లు సంపాదించింది ఆర్టీసీ. డిసెంబర్ 10 నుంచి హోమ్ సర్వీస్ని ప్రారంభించింది ఆర్టీసీ. జిల్లాల నుంచి వచ్చే పార్సిల్స్, కొరియర్లను నేరుగా ఇంటికే చేరవేస్తోంది. గ్రేటర్ సిటీని కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ 3 ప్రాంతాలుగా విభజించి ఏజెన్సీలకు అప్పగించింది. కస్టమర్లు బస్టాండ్లకు రాకుండానే ఇంటి దగ్గర పార్సిల్స్ తీసుకోవచ్చు. 10 రోజుల్లో 100కు పైగా పార్సిల్స్ డెలివరీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కేజీల వారీగా రేట్లు ఫిక్స్ చేసి పిన్ కోడ్ ఆధారంగా డెలివరీ చేస్తున్నారు. సిటీలో ఉన్న 108 పిన్ కోడ్లని 3 బస్టాండ్ల కింద మనం డివైడ్ చేసాం. ఇక్కడి నుంచి పికప్ చేసి మనకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీ ఎంప్లాయర్ ప్రతి గ్రామంలో ఉంటారు. బస్టాండ్లకు ఈ కోవిడ్ టైంలో వచ్చే అవసరం లేదు. దాని తర్వాత ఒక రోజు లీవ్ పెట్టుకుని బస్టాండ్కి వచ్చి మీ సామాన్లు తెచ్చుకునే అవసరం లేదు. మీరు హోమ్ డెలివరీకి బుక్ చేసుకుంటే అక్కడి నుంచి నేరుగా మీ ఇంటి వద్దకే వస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే పార్సిల్స్ కు హైదరాబాద్ లో హోమ్ సర్వీస్ అందిస్తోంది ఆర్టీసీ. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో హోమ్ సర్వీసులు మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ముంబై, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు కూడా కార్గో, పార్సిల్ సర్వీసులు మొదలుపెట్టింది. వీటి ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తోంది. పండుగ సీజన్లో పిండి వంటలు, ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులు సప్లై చేసుకోవడానికి ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు వినియోగించుకోవచ్చని చెప్తున్నారు అధికారులు. ఎవరైనా అంకాపూర్ చికెన్ తినాలనుకుంటే మార్నింగ్ బుక్ చేసుకుంటే లంచ్ టైం వరకు సప్లై చేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.
కరీంనగర్, సిద్దిపేట నుంచి పిండి వంటలు తినాలనుకుంటే గంటల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తామంటున్నారు. అంకాపూర్ టౌన్లోనే మన ఆర్టీసీ ఏజెంట్ కౌంటర్ పెట్టాం. చికెన్ ఐటమ్స్ అన్ని కూడా హోమ్ డెలివరీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు 8:30-9 లోపల కనుక ఆర్డర్ ఇస్తే మీరు లంచ్ టైం కల్లా తెప్పించుకోవచ్చు. అదేవిధంగా మన సిద్దిపేట నుంచి, కరీంనగర్ నుంచి కూడా మేము ఈ సర్వపిండి కానీ, సకినాలు, అప్పచ్చులు, పిండి వంటలు అంటే ఇప్పుడు మేము అక్కడ కరీంనగర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటున్నాము. ఒకసారి మేము వెబ్సైట్ వచ్చిన తర్వాత వెబ్సైట్లోనే పెడతాం. మీరు తినుబండారాలు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళకి ఏంటంటే గూగుల్ పే చేసి ఇమీడియట్గా మనం తెప్పించుకుంటే ఇంటికే వస్తాం. అంటే ఇంటి వద్దనే పికప్ చేయడం, ఇంటి వద్దనే డెలివరీ చేయడం. మొత్తానికి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా మంచి ఆదాయం వస్తోంది. రాబోయే రోజుల్లో దీన్ని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి డోర్ టు డోర్ పికప్ తో పాటు డెలివరీ కూడా అందుబాటులోకి తెస్తామంటున్నారు ఆర్టీసీ అధికారులు. నగరంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్న లాక్డౌన్ తర్వాత వంట సామాన్ల ధరలకు రెక్కలొచ్చాయి. పప్పు దినుసులు, వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సరుకులు కొనాలంటేనే జనం జంకుతున్నారు. ధరలు పెరగడంతో సేల్స్ కూడా తగ్గాయంటున్నారు వ్యాపారులు. నిత్యావసర వస్తువుల రేట్లు భారీగా పెరిగాయి. కిరాణా సామాన్లు కొనాలంటే జనం భయపడుతున్నారు. పప్పులు, వంట నూనె ధరలు పోటీపడి పెరగటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినప్పప్పు కేజీ 110 నుంచి 130 రూపాయలు, కందిపప్పు 100 నుంచి 120, పెసరపప్పు 95 నుంచి 130, శనగపప్పు 65 నుంచి 90 రూపాయలు పెరిగింది. 40 నుంచి 50 పలికే ఎర్రపప్పు కేజీ 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 120 నుంచి 130 వరకు చేరింది. పామ్ ఆయిల్ లీటర్ 90 నుంచి 105కు చేరింది. రైస్ బ్రాండ్ ఆయిల్ లీటర్ 95 నుంచి 114 రూపాయలుగా ఉంది. నగర మార్కెట్ కు మహారాష్ట్ర నుంచి కందిపప్పు, తెనాలి, తెలంగాణ జిల్లాల నుంచి మినప్పప్పు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి శనగపప్పు వస్తోంది. అయితే కరోనా పేరుతో రేట్లు భారీగా పెంచుతున్నారు హోల్సేల్ వ్యాపారులు. దీంతో రిటైల్ మార్కెట్ లో కూడా రేట్లు హైక్ అయ్యాయి. గతంలో కేజీ ఎర్రపప్పు 40 నుంచి 50 రూపాయలుండేది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ ఎర్రపప్పు 70 రూపాయలు పలుకుతోంది. ఇలా పప్పుల రేట్లు 10 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. సూపర్ మార్కెట్లలో వీటి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. రేట్లు ఎక్కువగా ఉండటంతో పప్పులు కొనడం తగ్గించామంటున్నారు జనం. పప్పు లేనిదే రోజువారీ భోజనం పూర్తి కాదని, కొందామంటే రేట్లు విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంట నూనె ధరలు కూడా వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయంటున్నారు. बहुत ज़्यादा है, पैसे नहीं है सो लोग इधर लेके जा रहे। हमारे को तो नहीं देते, हम बिल्डिंग में किराए से है। अब वो लोग तो पैसे वाले लोग ज़्यादा से लेते साथ, उनको कुछ फर्क नहीं पड़ता। महंगाई है, फिर ये 100 के अंदर रहना है, फिर ज़्यादा है। 3 पैकेट तेल खाने का 2 पैकेट का इता लगा के खाए तो क्या अच्छा लगता। మార్కెట్లో అన్ని పప్పుల ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. దీంతో కొనడానికి జనం ముందుకు రావడం లేదంటున్నారు. కేజీ కొనేవాళ్లు అర కేజీతో సరిపెట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. కొందరు పప్పులు కాకుండా ఇతర వస్తువులు కొంటున్నారంటున్నారు. వంట నూనెలు కూడా గత వారం రోజుల్లో లీటర్కు 20 నుంచి 40 రూపాయలు పెరిగాయంటున్నారు. పప్పుల ధరలు సుక్కలు అంటున్నాయి. అసలు ఏది 75-80 రూపాయలు ఉండాల్సిన పప్పులు అన్ని 120, 115, 130 అసలు విపరీతంగా రేట్లు పెరిగినాయి. అసలు ఏం అమ్మాలో ఏం కొనాలో కూడా తెలియట్లేదు. వచ్చిన కస్టమర్లు 5 కిలోలు 10 కిలోలు కొనేటోళ్ళు కిలో చాలు 2 కిలోలు చాలు. ఆ కస్టమర్స్కి ఆదాయం తగ్గింది. పప్పుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. టీ పౌడర్లు పెరిగినాయి. ఉప్పుతో 9 ప్రతి ఒక్క ఐటెం పెరిగింది. ఉప్పు కూడా 13 రూపాయల నుంచి 20 రూపాయలు చేశారు. దీన్ని పట్టించుకుంటూ లేరు. అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒకప్పుడు 60-70 ఉండే పామ్ ఆయిల్ రూట్ ఇవాళ 105 రూపాయలు అయింది. సన్ఫ్లవర్ ఏమో 80-90లో ఉండేది, 130 రూపాయలకి వచ్చింది. ఈ 2 నెలలనే అంత రేటు పెరిగిపోయింది. ఇది 162 ఉండే, 20 రూపాయలు ఒకటేసారి పెరిగింది. నువ్వుల నూనె, పల్లి అన్నీ పెరిగినాయి మేడం. పెరిగింది అంటూ ఏది లేదు. గిరాకీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు 2 తీసుకున్నాక ఒకటి తీసుకుంటారు. ఒకటి నడుస్తుంది బిజినెస్ అంతే. ఇక చాలా పడిపోయింది బిజినెస్ ఈ మధ్యలో. లాక్డౌన్లో లేవు మేడం, వాళ్ళు లాక్డౌన్లో మామూలుగా ఉండే. రేట్లు ఎక్కువగా ఉండటంతో సేల్స్ లేవంటున్నారు వ్యాపారులు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదంటున్నారు. పెరిగిన పప్పు ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయంటే యూత్లో జోష్ మామూలుగా ఉండదు. నెల ముందు నుండే ఈ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకునేవారు. కానీ ఈ ఏడాది నయా సాల్ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో 2021 న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయా లేదా అన్న క్లారిటీ లేదు. కొత్త సంవత్సరం వస్తుందంటే పబ్బులు, క్లబ్బులు, కన్వెన్షన్ సెంటర్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ జోష్ ఉంటుంది. నెల ముందు నుంచే న్యూ ఇయర్ బాష్ పోస్టర్ లాంచ్లు, హోర్డింగ్లు, ఆన్లైన్ లో టికెట్ సేల్స్ సందడి ఉంటుంది. ఈసారి కరోనా కారణంగా 31st నైట్ సెలబ్రేషన్స్ పై కన్ఫ్యూజన్ ఉంది. ఏటా స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్ లో న్యూ ఇయర్ పార్టీలని పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కపుల్స్, ఫ్యామిలీ, యూత్ కోసం సపరేట్ గా ఫుడ్ అండ్ లిక్కర్ తో స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించేవారు. డిసెంబర్ 31 నైట్ డీజేల హడావిడి, సెలబ్రిటీల డ్యాన్సులు, బుల్లితెర తారల కామెడీ స్కిట్స్ తో ఫుల్ జోష్ గా పార్టీలు జరిగేవి. ఈసారి కరోనా కారణంగా మాస్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలున్నాయి. లాక్డౌన్ తర్వాత రీసెంట్ గా హోటల్స్, పబ్స్, క్లబ్స్ లిమిటెడ్ కస్టమర్లతో బిజినెస్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం, పోలీసుల నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్స్ పై ప్రకటన రాలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది నయా సాల్ వేడుకలు కష్టమే అంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. కానీ ఈ ఇయర్ కరోనా మహమ్మారి వల్ల ఈవెంట్స్ అనేది అసలు నిర్వహిస్తలేము. ప్లస్ ఇంకోటి పర్మిషన్స్ అనేది మాకు దొరకట్లేదు మేము చేయాలనుకున్నా కూడా. ఎందుకంటే ఈవెంట్ ఇండస్ట్రీలో ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, ప్రమోషన్ వాళ్ళు కానీ, ఈవెంట్ వాళ్ళు కానీ, వెయిటర్స్ కానీ, మళ్ళీ హోటలియర్స్ కానీ, ఇలా చాలామంది చాలా విధంగా ఉంటారు. వాళ్ళందరినీ అసలు గవర్నమెంట్ అనేది గుర్తించబట్టలేదు అసలు. ఎందుకు అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఉందో ఈవెంట్ ఇండస్ట్రీ కూడా అంత పెద్దది. ఈవెంట్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇస్తే మా ఈవెంట్లో కూడా బాగుంటుంది. కొత్త రకం వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అది మన దేశానికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం కష్టమే. కేంద్రం నుంచి కూడా ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఒకవేళ పార్టీలకు లిమిటెడ్ మెంబర్స్ తో పర్మిషన్ ఇస్తే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు ఈవెంట్ మేనేజర్స్. కరోనా టైం కావడంతో తమ బిజినెస్ పూర్తిగా డల్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో అది మన పొలిటికల్ ఎలక్షన్స్ అయినప్పుడు క్రౌడ్స్ అందరూ వచ్చారు, అన్నీ వచ్చారు. గవర్నమెంట్ అలా మాకు కూడా కొంచెం ఏదన్నా సపోర్ట్ చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే 50 people 100 peopleతో ఈవెంట్ నిర్వహించుకోలేదు. దాంతో చాలా ఈవెంట్ ఇండస్ట్రీస్ చాలా హర్డిల్స్ని చూసుకుంటున్నారు. అసలు చాలామందికి జాబ్లెసెస్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్లో కానీ, అవుట్డోర్ హోర్డింగ్స్ వాళ్ళు కానీ చాలామంది అక్కడ చాలా ఆపదలలో ఉన్నారు ఇప్పుడు. ఇలాంటప్పుడు కొంచెం గవర్నమెంట్ చూసి మాకు ఈవెంట్ వాళ్ళకి కొంచెం సాయం చేస్తే మేము ఈవెంట్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. కొన్ని రోజులుగా నగరంలో ఫంక్షన్లు, పెళ్లిళ్లు లిమిటెడ్ మెంబర్స్తో చేసుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న టైంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. జనం కూడా ఈవెంట్లపై అంతగా ఆసక్తి చూపడం లేదు. నగరంలో క్రిస్మస్ జోష్ కనిపిస్తోంది. హోటల్స్, మాల్స్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సిటీ మార్కెట్లో క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఫెస్టివల్ షాపింగ్ లో బిజీగా ఉన్నారు నగరవాసులు. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి రంగురంగుల లైట్స్, స్టార్స్, ట్రీస్ ని కొంటున్నారు. సిటీ మార్కెట్ లో క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఫెస్టివల్ షాపింగ్ తో బిజీగా ఉన్నారు నగరవాసులు. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి కలర్ఫుల్ లైట్స్, స్టార్స్, ట్రీస్ ని కొంటున్నారు. గతంతో పోల్చితే ఈసారి మార్కెట్ లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త రకం స్టాక్ వస్తోంది. 80 రకాల స్టార్స్, 40 రకాల ట్రీస్, 1 ఫీట్ నుంచి 15 ఫీట్స్ వరకు క్రిస్మస్ ట్రీస్ అందుబాటులో ఉంచామంటున్నారు వ్యాపారులు. ఈ ఇయర్ మార్కెట్ లో స్పెషల్ గా స్నో, పైన్, చెరీ పైన్ లాంటి డిఫరెంట్ ట్రీస్ ను కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతున్నారు వ్యాపారులు. हमारा मैक्सिमम पूरा रिटर्न गिफ्ट मिलता और क्रिसमस भी हम हर ईयर में रखते और क्रिसमस के कस्टमर अच्छे रहते और बाहर से आके यहाँ उनको रेट बहुत कम गिरता, जो होलसेल में रेट बहुत देते हैं हम यहाँ पे. ट्री अवेलेबल है, रिटर्न गिफ्ट अवेलेबल है, पोस्टर, गार्लैंड्स और सब रहता है हमारे पास. ट्री में भी 5-10 वेराइटी, वाइट कलर, गोल्ड, ग्रीन, रेड कलर, सब कलर अवेलेबल है. लाइट्स क्रिसमस 1 फीट स्टार्टिंग है, लास्ट एंडिंग 12 फीट है. ఇక వెరైటీ క్రిస్మస్ స్టార్స్ ఆకట్టుకుంటున్నాయి. పేపర్, మెటల్, అక్రిలిక్, గ్లాస్ స్టార్స్ ను ఎక్కువగా కొంటున్నారు సిటీ జనం. వీటిని అందంగా అలంకరించడానికి వాల్స్, చాక్లెట్స్, గిఫ్ట్ బాక్స్, బర్డ్స్, యానిమల్స్ డిజైన్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయంటున్నారు వ్యాపారులు. సాయంత్రం నుంచి క్రిస్మస్ షాపింగ్ జోరుగా సాగుతుందని చెబుతున్నారు. स्टार में बहुत वेराइटी, स्मॉल साइज, बिग साइज. अभी साल नया वाइट ट्री आया, गोल्ड ट्री आया और लाइटिंग ट्री,
सब नए वेराइटी है। रेट में ट्री 1250 स्टार्टिंग रेट साइज के हिसाब से रहता। मैक्सिमम हम बॉम्बे से लाते हैं, होलसेल में लाते हैं। ఇక క్రిస్మస్ స్టార్స్ రేట్లు 25 నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయి. ట్రీస్ 50 నుంచి 45,000 రూపాయల వరకు ఉన్నాయి. పండుగ రోజు ఇంటి బయట విషెస్ చెప్పడానికి పెట్టుకునే రీత్ 100 నుంచి 500 రూపాయలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ కావడంతో రేట్స్ ఎక్కువగా ఉన్నా కొంటున్నామంటున్నారు జనం. పండుగ జరుపుకోని వారు కూడా పిల్లల కోసం క్రిస్మస్ మెటీరియల్స్ కొంటున్నామని చెబుతున్నారు. కొన్ని డెకరేషన్స్ ట్రీ డెకరేట్ చేసినాం, బాగుంటుంది, లైట్స్ పెడితే. ఇంకా కొన్ని ప్రెజెంట్స్ కజిన్స్ అందరూ షేర్ చేస్తాము ఒకటొకటి ప్రజెంట్. లాస్ట్ ఇయర్ కొంచెం అందరూ లేరు కదా, కొన్ని ట్రావెల్ చేయడానికి ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో కొంచెం స్మాల్ పార్టీ, ఒక ట్రీ, కొన్ని లైట్స్, కొన్ని ఇవి అంతే. కొన్ని ప్రెజెంట్స్ ర్యాపింగ్ కింద పెడతాం. క్రిస్మస్ అంటే మా పిల్లలకి ఎంతో ఇష్టము. ఎవ్రీ ఇయర్ చాలా హ్యాపీగా అందరినీ రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని ఇంట్లో వెరైటీ డిషెస్ అన్నీ చేసుకొని ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ గిఫ్ట్స్ కొంటాము. ట్రీ తీసుకున్నాము, డెకరేషన్ అన్నీ తీసేసుకున్నాము, ఇల్లు మొత్తం అంతా కలర్ఫుల్గా డెకరేషన్ చేసేసుకుంటాము. హోటల్స్ అంటే హోటల్స్కి ఏమి వెళ్ళమండి, ఇంట్లోనే డిషెస్ అన్ని నేనే ప్రిపేర్ చేసేస్తాను. గతంలో క్రిస్మస్ ట్రీస్ ఒకే కలర్ లో దొరికేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్స్ ట్రీస్ అందుబాటులో ఉండటం సంతోషంగా ఉందంటున్నారు జనం. That's all for now. For more updates, keep watching V6 News.